ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవితకి సంబంధించి మధ్యంతర బెయిల్ కావచ్చు, సాధారణ బెయిల్ కావచ్చు, ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ మధ్య వాదనలైతే సుదీర్ఘంగా జరిగాయి. ఇటు సిబిఐ తరపున మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేశారు. అలాగే ఈడీ తరపున కూడా మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఈ 3 రోజుల పాటు జరిగిన వాదోపవాదనలు ముఖ్యంగా కవిత పైన ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఈమె ఈ పాత్ర ఏ విధంగా ఉంది, ఈమె ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ విధంగా తమ పాత్ర ఉంది అంటూ కూడా ఈ 2 దర్యాప్తు సంస్థలు కీలకంగా కొన్ని అంశాలు చెప్తూ కూడా న్యాయమూర్తి ముందు చెప్తూ ముందుకెళ్ళాయి. న్యాయమూర్తి కూడా ఈ అంశాలకు సంబంధించి సిబిఐ తరపున తీర్పు కూడా రిజర్వ్ చేశారు. అది మే 2వ తేదీన విడుదల చేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఈడీ తరపున కూడా వాదనలు అయితే జరిగాయి. అది కూడా మే 6వ తేదీకి వాయిదా అయితే వేసిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఢిల్లీలో జరిగిన ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కవిత పాత్ర ఏ విధంగా ఉంది అనే కోణంలో 2 దర్యాప్తు సంస్థలు ఎంత దూకుడుగా వెళ్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ఈరోజు అంటే ఏప్రిల్ 24వ తేదీన ఈడీ జరిపిన ఈ వాదనలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈడీ తరపున వాదనలు వినిపించిన వారు జోయ్ హుస్సేన్ అయితే వాదనలు అయితే వినిపించారు. ఒకసారి ఈ అంశాలకు సంబంధించి ఏ అంశాలు తీసుకుంటూ కవితను ఇరుకుని పెట్టే విధంగా చేశారు ఒకసారి చూసుకునే ప్రయత్నాలు చేద్దాం. ఎక్సైజ్ పాలసీలో క్విడ్ ప్రోకో ఏ విధంగా జరిగింది అనే కోణంలో ఈడీ మొదటి నుంచి కూడా చూస్తూ వచ్చింది. అలాంటి తరుణంలోనే ఇటు 581 కోట్లు ఇటు ఏ విధంగా ఎలా ఇచ్చారు, ఎలా చేశారనే దానికి సంబంధించి చూసుకోవాలి. ఎందుకంటే మొత్తానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పాలసీలో కమిషన్ రేట్లు ఏ విధంగా మార్చారు, దాన్ని 338 కోట్లు ఏ విధంగా ఇటు హోల్సేల్ వ్యాపారులకు సమర్పించారనే కోణంలో అయితే ఈడీ అధికారులు మొత్తంగా ఈ డేటా తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి. ఈ ఎక్సైజ్ పాలసీ గతంలో ప్రభుత్వం నడిపేది. ఆ ప్రభుత్వం నడిపించిన ఎక్సైజ్ పాలసీని 5 నుంచి 12% ఏ విధంగా పెంచారు, పెంచి ఏ విధంగా కమిషన్లు ఇటు ప్రభుత్వానికి పార్టీకి అందించారనే కోణంలో చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. దీనివల్ల ప్రజలు ప్రభుత్వానికి ఎంత మేర నష్టమైంది అనే కోణంలో కూడా ఈడీ అయితే చూసిందని చెప్పుకోవాలి. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఈ పాలసీ రూపకల్పన వల్ల ఇండో స్పిరిట్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ నుంచి మేజర్గా లాభపడిందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. పాత పాలసీతో పోలిస్తే 5 నుంచి 12% ఏ విధంగా పెంచారు, తప్పు జరిగినట్లు కూడా సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందంటూ కూడా ఈడీ అధికారులు అయితే మరోసారి స్పష్టమైతే చేశారు. ఇందులో మేజర్గా ఉన్న విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లే ఈ వ్యవహారాన్ని మొత్తంగా నడిపారంటూ కూడా తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పరచడాన్ని మరోసారి గుర్తు చేస్తూ కూడా ముందుకెళ్లారు. మద్యం పాలసీలో ఇటు మనీష్ సిసోడియాతో పాటు అలాగే విజయ్ నాయర్తో సహా మిగతా వారికి బెయిల్ పిటిషన్లపైన తిరస్కరించాయి అంటూ కూడా ఈడీ అధికారులు మరోసారి ప్రస్తావన చేసుకుంటూ వచ్చారు. ఇందులో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగం కావాలని శరత్ చంద్రారెడ్డిని అలాగే రామచంద్ర పిల్లేని సంప్రదించారు అంటే కోణంలో కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు మరి ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాలసీలు మార్పు కోసం ఇటు సౌత్ గ్రూప్ చెందిన నాయకులు ఏ విధంగా ఇందులో ఇంటర్ఫేర్ అయ్యారు, వాళ్ళు ఏ విధంగా ఈ పాలసీని 5 నుంచి 12% ఏ విధంగా పెంచారు అనే కోణంలో మొత్తానికి ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు ఏ విధంగా సమావేశాలు ఏర్పరచుకున్నారు, ఈ పాలసీలకు సంబంధించి ఎవరెవరు కలిశారనే కోణంలో ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు కూడా ముందుకెళ్ళటం మొత్తానికి సంబంధించి వీళ్ళు ఫోన్లో ఉన్న డేటాలనే తీసుకుంటూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఇప్పుడు కవితకు సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడుతూ కూడా కవితకు సంబంధించి కవిత ఇందులో ఏ విధంగా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మధ్య జరిగిన అవగాహనకు సంబంధించి బుచ్చిబాబు దగ్గర స్టేట్మెంట్ కూడా ఉంది అంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. విజయ్ నాయర్తో కలిసి లిక్కర్ పాలసీని అయితే తయారు చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. అలాగే డ్రాఫ్ట్ లిక్కర్ పాలసీ వీళ్ళ దగ్గరకు ఉంది కాబట్టి సో అప్పటి నుంచి విజయ్ నాయర్కు బుచ్చిబాబుకి పిలిపించారంటూ కూడా చూసుకోవాలి. అలాంటిది కవిత చెప్పిన అంశాలే లిక్కర్ పాలసీలో ఈ పాలసీలో వచ్చాయి అంటూ కూడా ఇటు ఈడీ అయితే ముఖ్యంగా కవిత పైన అభియోగాలు అయితే చేస్తున్నాయి. మరి ఇప్పుడు కవిత తిహార్ జైల్లో కస్టడీలో ఉన్నారు. ఆమె అరెస్ట్ అయిన సందర్భం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా కవితను అరెస్ట్ చేశారు, 24 గంటల్లో అరెస్ట్ చేసాం, కవితకు సంబంధించి ఏ విధంగా అండర్టేకింగ్ కావచ్చు ఇలాంటి అంశాలతోనే మొత్తంగా న్యాయపరంగా మాత్రమే చట్టాల అంశంగా పరంగా మాత్రమే మేము వెళ్ళామంటూ కూడా ఈడీ చెప్పిన పరిస్థితి. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు బుచ్చిబాబును జైల్లో సూపరింటెండెంట్ సమక్షంలో బుచ్చిబాబును విచారించి బుచ్చిబాబు దగ్గర నుంచి స్టేట్మెంట్లు కూడా తీసుకున్నామంటూ కూడా ఇటు ఈడీ అధికారులు మరోసారి కోర్టు ముందుకు తీసుకొచ్చారు.
కవిత బంధువు మేక శరణ్‌ను కూడా ఇండో స్పిరిట్‌లో ఒక ఉద్యోగంలో పెట్టారంటూ కూడా తెలిపిన పరిస్థితి. అక్కడ ఒక్కరోజు కూడా ఉద్యోగానికి హాజరు కాకపోయినా నెలకు ₹1,00,000 జీతాలు ఎలా చెల్లించారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. విచారణకు ఆయనకు రమ్మని పిలిచినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. 7, 8 రోజుల పాటు హాజరు కాలేదంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి అప్రూవర్‌లుగా మారిన వారిని బెదిరించి వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా బెదిరింపులు చేస్తున్నారంటూ కూడా ఇటు ఈడీ అధికారులు మరోసారి తెలుపుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సౌత్ గ్రూప్ చెందిన నాయకులు చాలామంది అప్రూవర్లుగా మారారు. వారిని బెదిరించి మరోసారి మీరు చెప్పిన డేటా కావచ్చు, మీరు ఇచ్చిన వాంగ్మూలాలు కావచ్చు, వాటిని వెనక్కి తీసుకోవాలి అని కూడా బెదిరిస్తున్నారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఫైనల్గా ఈ కవితకు సంబంధించి కవిత తన ఫోన్లో డేటాను డిలీట్ అయితే చేశారు. 10 ఫోన్లు ఇచ్చారు కానీ అన్ని ఫోన్లు కూడా ఫార్మాట్ చేసి మాత్రమే అధికారులకు సమర్పించారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఎందుకు డిలీట్ చేశారని కవితకు అడిగినా కూడా కవిత అయితే సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఇటు ఈడీ అధికారులు మొత్తంగా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. ఫోన్లను ఫార్మాట్ చేయటం, ఫోన్లోనే డాటా దొరకకుండా కవిత ఏర్పాట్లు చేసిందంటూ కూడా ఈడీ అధికారులు అయితే మొత్తానికి చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి ఇటు కవిత తన నివాసంలో విచారణకు హాజరైన తర్వాత ఆమె అక్కడి నుంచి ఈడీ విచారణకు హాజరయ్యారు. దాని తర్వాత అక్కడ కూడా ఫోన్లు సమర్పించారు. మొదట 10 ఫోన్లు ఇచ్చారు, తర్వాత 5 ఫోన్లు ఇచ్చారు. ఇలాంటి ఫోన్స్లోనే ఏదైనా సంభాషణ, చాటింగ్ కావచ్చు, ఏదైనా డీలింగ్స్ కావచ్చు, ఇలాంటివి జరుగుంటాయనే కోణంలో ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు ముందుకు అడుగులేస్తున్నాయి కాబట్టి ఆ ఫోన్లోనే డాటా దొరుకుతుంది అంటూ కూడా ఈ అధికారులు ప్రయత్నాలకు మాత్రం కవిత పూర్తిగా భంగం కలిగించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫోన్లో డేటాను పూర్తిగా క్లియర్ చేస్తూ నాకు ఈ కేసుతో సంబంధం లేదు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో నాకు సంబంధం లేదంటూ కూడా కవిత మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. ఆమె కోర్టులో హాల్లో ఆమె ఇది కేవలం కక్షపూరితంగా చేస్తున్నారు అంటూ కూడా కవిత ఎన్నిసార్లు చెప్పింది. దానికి కూడా న్యాయమూర్తి దృష్టిలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కవిత సంబంధించి ఇటు విచారణ సందర్భంలో చెప్పడం లేదు కానీ ఇలాంటి కోర్టు ప్రాంగణంలో చెప్పడానికి ఆమె కొంచెం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా కవితకు ఈసారి నుంచి వర్చువల్గా కేవలం వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మాత్రమే కవితను కోర్టులో హాజరుపరచాలంటూ కూడా తెలిపిన పరిస్థితి. ఇలాంటి సందర్భంలోకి ఫైనల్గా కవిత చేరుకుంది కాబట్టి సార్ మరి నెక్స్ట్ మే 2వ తేదీన సిబిఐకి సంబంధించి బెయిల్ పిటిషన్ రాబోతుంది. మే 6వ తేదీన ఈ బెయిల్ పిటిషన్ పైన ఈడీ తరపున ఈ తీర్పు అనేది రాబోతుంది. ఈ 2 తీర్పులు వచ్చే పరిస్థితుల్లో కవితకు బయటికి వెళ్ళే అవకాశం దొరుకుతుందా, అవకాశం రాదా? ఎందుకంటే మొదటి నుంచి కూడా కవిత తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయంటూ కూడా తెలిపిన పరిస్థితి. దాని తర్వాత ఎన్నికల ప్రచార సభలకు స్టార్ క్యాంపెయినర్లుగా వెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితులు చూసుకోవాలి. ఇలాంటి సందర్భంలోనే కవిత ఇన్ని సందర్భాల్లో ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆమె బెయిల్ పిటిషన్లు కోరారు. మరి న్యాయమూర్తి ఇన్నిసార్లు ఇటు సిబిఐ తరపున, ఈడీ తరపున, కవిత తరపున ఇన్ని వాదనలు విన్న తర్వాత ఈ కేసుని పూర్తిగా క్లోజ్ చేయాలంటే కవితకు బెయిల్ ఇస్తే ఆ కేసు క్లోజ్ అవుతుందా, లేకపోతే కవితకు బెయిల్ ఇవ్వకుండా ఇంకా జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, శరత్ చంద్ర ఈ నాయకులు కావచ్చు, అలాగే సత్యేందర్ జైన్ కావచ్చు, మిగతా వ్యక్తులపైన టార్గెట్ చేసి మీరు పూర్తిగా ఈ కేసుని క్లియర్ చేయాలంటే మీకు ఇంకా ఎంత సమయం కావాలని కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసుని క్లియర్ అవ్వాలంటే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది, ఈ అధికారులు ఏ విధంగా తమ చర్యలు తీసుకుంటూ ఈ కేసుని ఎంత వేగంగా క్లియర్ చేస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.